సంపాదించుకోవడం. ఆ జ్ఞానాన్ని ఆ సద్గురువర్యుల యొక్క ఉపన్యాసాల ద్వారా, మనకి సద్గురువర్యులు రచించినటువంటి గ్రంథాలను చదవడం ద్వారా, ఆరాధనా కార్యక్రమాలకు హాజరవడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అది మనం ఆచరించాలి. అదేవిధంగా సేవా కార్యక్రమాలు, స్వామి చెప్పినటువంటి సేవా కార్యక్రమాలను ఆచరించడం ద్వారా మానవ సేవయే మాధవ సేవ నిరూపింపబడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించవలసిందిగా మనవి. ఇప్పుడు మనకి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మార్కండేయులు గారికి స్వామి మన సద్గురువర్యుల యొక్క రచింపబడినటువంటి శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని, అది ఇట్ ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వం, అందులో లేనటువంటిది ఏమి లేదు, ఆ గ్రంథాన్ని వారికి బహూకరించి ప్రసాదాన్ని అందజేయవలసిందిగా మనం. కోమలే ఫోటో తీయాలి కెమెరాకి, నీ సెల్తీ అందులో తీద్దాం. మాస్టర్ రండి సార్లు. ఇంకో మాస్టర్ వచ్చారా? కూడా వచ్చినటువంటి సిసి గారు రండి సార్, ప్రసాదం తీసుకోండి గురుగారి. రైట్ ఇంకొక మీరు కూడా రండి, రండి తీసుకోండి, ప్రసాదం తీసుకోండి. డ్రైవర్ మరి మనకి కార్తీక మాసం మహాపుణ్యకాలం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి పుణ్యకాలంలో స్వామి 5వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ తూర్పుగోదావరి జిల్లా అంతా నిన్న 2 రోజులు కూడా పర్యటన జరిగిందండి. రేపటి నుంచి రేపు మొట్టమొదటి రావులపాలెంలో జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి వెస్ట్ గోదావరిలోకి ఎంటర్ అవుతాం. వెస్ట్ గోదావరి అయిన తర్వాత హైదరాబాద్ నుంచి మరలా శ్రీకాకుళం, తిరుపతి, ఇంకా ఈ విధంగా అనేక జిల్లాల్లో మనకి తత్వజ్ఞానం మాసపత్రికలో ఇచ్చిన విధంగా మీ అందరికీ కూడా చూసే ఉంటారు. మరి ఆయా కార్యక్రమాల్లో స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించుకుని స్వామి చెప్పినటువంటి జ్ఞాన రహస్యాల్ని గ్రహించి అందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సుకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత కార్తీక పౌర్ణమి ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి పిఠాపురం మన కొత్త ఆశ్రమం, అక్కడ చిత్రాడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి మన ఆ కొత్త ఆశ్రమంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సభ్యులంతా కూడా ఉదయం 9 గంటలంటే 1 గంట ముందుగా 8 గంటలకే మీరు అందరూ కూడా వచ్చి ఆసీనులు అయినట్లయితే ఆ కార్తీక పౌర్ణమి మహాపుణ్యకాలంలో స్వామి యొక్క అనుగ్రహ భాషణ విని స్వామి దర్శన భాగ్యం కూడా లభించడానికి అవకాశం ఉంది. అదే రోజున మహామంత్రాన్ని కూడా స్వామి ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని ఎవరైనా పొందాలని ఆసక్తిగా ఉన్నటువంటి వారు
ఆ రోజున వచ్చినట్లయితే మహామంత్రాన్ని స్వామి ఉపదేశించడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఉదయం 11 సార్లు చదువుకోవడం ద్వారా రాత్రి పడుకునేంత వరకు కూడా మన యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమయ్యేటటువంటి శక్తిని, మనశ్శాంతిని, తృప్తిని ప్రసాదిస్తుంది. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు 11 సార్లు మంత్రం చదువుకోవడం ద్వారా ఉదయం లేచేంత వరకు కూడా ఎటువంటి దుష్ట శక్తులు, దుస్వప్నాలు, పీడకాలు, దెయ్యాలు, భూతాలు వేటి యొక్క ప్రభావం కూడా మన మీద పడదు. ఆ విధంగా 24 గంటలు తుది శ్వాస విడిచినంత వరకు కూడా స్వామి సంరక్షణలో ఉంటాం. అటువంటి మహామంత్రాన్ని పొందాలనుకున్న వారు ఆ కార్తీక పౌర్ణమి మహాపుణ్యకాలం నవంబర్ 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి మన కొత్త ఆశ్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. మంగవరం విశాఖపట్నం జిల్లా మంగవరం చిక్కాల బాపుజీ శ్రీమతి గంగాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నాగలాపల్లి అప్డేట్ వెంకట్రావు శ్రీమతి చల్లారత్నం గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి కళ్యాణి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ కొండపల్లి విశ్వనాథ్ గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా వారి మామయ్య మాసిన రామారావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చంద్రశేఖరపూడి చనిపోయిన సాంబశివ, శ్రీమతి నూరరత్నం మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం దేగిసిన వాసుకుమార్ రాజు, శ్రీమతి సుష్మా మరియు వారి కుటుంబ సభ్యులు. తాడేపల్లిగూడెం కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణ రాజు, శ్రీమతి సూర్య వెంకటలక్ష్మి కుమారి వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తాళ్ళ ముదులూరుపాడు పట్రంగి కృష్ణమూర్తి, శ్రీమతి అనంతరామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. గొల్లపురలు చిన్నాల సింహాద్రి, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పైడికోరు మేరేడి వెంకట నరసింహారావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కోటప్పనగర్ పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి వారి కుమారుడు శివశంకర్ రెడ్డికి వివాహం కుదిరిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. చింతల నరవ యనమతి కృష్ణారావు, శ్రీమతి చంద్రకుమారి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కెనడా బెంగాల్ శాషగిరి, శ్రీమతి శ్రీలక్ష్మి గారి కుమార్తె కొందరిక మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖగూడెలు భూపతిరాజు విశ్వనాథరాజు గారి జ్ఞాపకాలతో వారి శ్రీమతి కమల కుమారి గారి కుటుంబ సభ్యుల ఆరాధన. నాలుగంపల్లి గురాల వెంకటరత్న కుమారి, వైపాక్ సత్యనారాయణ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం కోతా ప్రసాద్ రెడ్డి, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రమణకుపేట పెరుమల్లి సుబ్బిరెడ్డి, శ్రీమతి వెంకట సత్యనారాయణ గారి కుమారుడు వీర వెంకట రవికుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రామేశ్వరం కొటికలపూడి వెంకటరమణ, శ్రీమతి దేవి మహేశ్వరి వారి గృహప్రవేశం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం పావిశెట్టి చక్రరావు, శ్రీమతి సచివతి గారి మనవడు రాజేష్ గారికి ఆరోగ్యం చేకూరాలనే సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం జి వెంకట నరసయ్య గారు మరియు రామకృష్ణరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం డాక్టర్ రామరాజు, డాక్టర్ ఆశా సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. మరియు మా అబ్బాయి సింగపూర్ లో ఉంటున్నాడు, పి విజయ రామచంద్రరావు. రేపు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆరాధన. తర్వాత తాడేపల్లిగూడెం మంచిది గారపాటి గోపాలరావు, భువనేశ్వరి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. వారి తరఫున మామూలు గారు శ్రీవల్లి సహస్రారము మించి ఊహించి చూచితే దేహ మధ్యమునందు గురురాయ
పైకి రా. అమ్మా గోపాలరావు ప్రసాదం తీసుకో. విశాఖపట్నం డాక్టర్ జి వెంకటనాథయ్య గారు, విశాఖపట్నం డాక్టర్ రామరాజు గారు, కృష్ణా జిల్లా రాజవరం భాగ్యలక్ష్మి గారు పైకి రండి అమ్మా. ఆత్మకూడని పట్టుకోండి. నాగులపల్లి ఉప్పరగూడెం నాగరత్నం గారు, నాగులపల్లి ఉప్పరగూడెం మాణిక్య గారు, ఒకరు కుటుంబానికి ఒకరే పైకి రండి అమ్మా. నేమం శ్రీమతి లక్ష్మి గారు, నేమం శ్రీమతి లక్ష్మి గారు, విశాఖ జిల్లా మంగవరం గంగాలక్ష్మి గారు, నాగులపల్లి కళ్యాణి గారు, అభిరెడ్డి కళ్యాణి గారు, హైదరాబాద్ శ్రీమతి వరలక్ష్మి గారు, కొండపల్లి వరలక్ష్మి గారు, శివశంకర్లపూడి శ్రీమతి నూకరత్నం గారు, భీమవరం శ్రీమతి సుష్మా గారు, తాడేపల్లిగూడెం సూర్య వెంకటలక్ష్మి కుమారి గారు, తాళ్ళ ముదునూరుపాడు అనంత రామలక్ష్మి గారు, గొల్లపురోలు అనంతలక్ష్మి గారు, పైడిపల్లు రామలక్ష్మి గారు, కోటప్పన గారు, వరలక్ష్మి గారు, చింతల నర్వ శ్రీమతి చంద్రకుమారి గారు, కెనడా సింగల్ శాసగిరి గారు తరఫున డాక్టర్ ఆనంద్ గారు, విశాఖోడేరు శ్రీమతి కమల కుమారి గారు, నాలులపల్లి వెంకటరత్న కుమారి గారు, గురాల వెంకటరత్న కుమారి గారు, విశాఖపట్నం శ్రీమతి లక్ష్మి గారు, రమణక్కపేట తిరుమల్లు వెంకట సత్యనారాయణమ్మ గారు, రామేశ్వరం దేవి మహేశ్వరి గారు, పిఠాపురం సత్యవతి గారు, దేవుడు విజయరామసుబ్బారావు గారి తరఫున కోమల్ గారు, గారపాటి భువనేశ్వరి గారి తరఫున వెంకటరమణ గారు, అందరూ కూడా లేచిన మీరు ఒక చరణం అయిపోగానే వెనక్కి వచ్చేయాలమ్మా, ఒక చరణం అయిపోగానే వెనక్కి వచ్చేయాలి. చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి వైకుంఠము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములనే పేరు పేరున గూర్చి నీరాజనములనే పేరు పేరున గూర్చి ఆరాధించు సుభక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి వైకుంఠము స్వామి